కోయదూరు ఏం చెప్పినా పొల్లు పోకుండా జరుగుతున్నాయి వెంగి. తండ్రిని కాపాడుకుంటుందని చెప్పాడు, సంతోషమే కదా. కానీ కోయదూర దాని జీవితం మలుపు తిరగబోతుంది అన్నాడు. అంటే ఏదో జరగబోతోంది. ఈ విషయం అమృతకి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. సుబ్బు, జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది. నువ్వు మళ్ళీ ఈ విషయాలన్నీ చెప్పి అమృతని గందరగోళం చేయకు. ఇప్పటికే తను చాలా డిస్టర్బ్ అయి ఉంది. అసలు అమృతకి డబ్బెలా దొరుకుతుంది వెంగి? ఏమో సుబ్బు, అమృతకి మంచి జరగాలని కోరుకోవడమే కానీ ఎలా దొరుకుతుంది, ఎక్కడి నుండి దొరుకుతుంది అని ఆలోచించడం వేస్ట్. అంతకంటే నువ్వేం చేయగలవు చెప్పు? ఆఖరికి రేణుక దగ్గర కూడా ప్రయత్నం చేసావు. వెంగి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, కానీ అమృత సమస్యకి మాత్రం పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో అర్థం కావడం లేదు వెంగి. అసలు అమృత సమస్యలన్నిటికి కారణం ఆ విక్రమ్ సుబ్బు. అవును, ఆ రాక్షసుడే వెంగి. అసలు ఆ రాక్షసుని మనం ఏం చేయలేమా? ఎదిరించలేమా? ఏంటి, విక్రమ్ని ఎదిరించడమా? విక్రమ్ అంటే మామూలు రౌడీ అనుకున్నావా? చాలా పవర్ఫుల్ మాఫియా లీడర్. వాడి మీద కంప్లైంట్ కూడా ఇవ్వలేం. పైగా వాడికి పోలీసుల సపోర్ట్ కూడా ఉంది. మనలాంటి మామూలు వ్యక్తులు విక్రమ్ని ఏమీ చేయలేం. అంగబలం, అర్ధబలం, అధికారం ఉన్నవాళ్ళైతేనే వాడిని ఎదుర్కోగలరు. అయినా వాడికి మనం లెక్క సుబ్బు. ఏంటి సుబ్బు ఆలోచిస్తున్నావు? అదే వెంగి, అమృత జీవితం మలుపు తిరుగుతుందంటే దాని జీవితంలోకి మళ్ళీ ఏ ప్రళయం రాబోతుందోనని భయంగా ఉంది. కూల్ డ్రింక్ తాగు. సరే, మనం వెళదామా? అలాగే. పద. ఇంత డబ్బు అమృత ఎక్కడి నుంచి తెచ్చింది? విక్రమ్ దగ్గర నుంచి తీసుకురాలేదు అంటోంది. గట్టిగా అడిగితే బాధపడుతుంది. అడగకూడదు. సిస్టర్, మా ఆయన గారికి ఎలా ఉందండి? డాక్టర్ గారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కదా, రేపట్లోగా స్పృహలోకి రావచ్చు. భయపడకండి, ఆయన్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు. చల్లని మాట చెప్పావు తల్లి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. మీరు హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి మీతో పాటు ఒక అమ్మాయి ఉందే, ఆ అమ్మాయి ఎవరు? నా కూతురేనమ్మా. అంటే పేషెంట్ కృష్ణమూర్తి కూతురా? అవునమ్మా. మీరు డబ్బులు కట్టడం గంట ఆలస్యం అంటే ట్రీట్మెంట్ ఆపేసేవాళ్ళు. కరెక్ట్ టైంకి మీ కూతురు డబ్బు కట్టింది. అవునమ్మా, మా ఇంటి దీపం నా పెద్ద కూతురు అమృతే. ఏంటమ్మా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? ఇది బాధ కాదమ్మా, సంతోషం. టిఫిన్ తెచ్చావా? రామ్మా, కూర్చో. నాకొద్దమ్మా, నీకోసమే తెచ్చాను. పెళ్లి హడావిడిలో పడి నువ్వు కొంచెం పాలే తాగావు. అది తప్ప ఇంకేమీ తీసుకోలేదు. రామ్మా, కూర్చో, నేను తినిపిస్తాను. వద్దమ్మా, ముందు నాన్న ఎలా ఉన్నారో చెప్పు. నాన్నగారు బాగానే ఉన్నారంటమ్మా. ఇప్పుడే నర్సొచ్చి చెప్పి వెళ్ళింది. అమ్మా అమృత, నువ్వు నా కడుపున పుట్టడం నాకు దేవుడిచ్చిన వరం తల్లి. నాన్నగారు హాస్పిటల్ నుంచి మన ఇంటికి వచ్చేశాక నువ్వు ఎంత పెద్ద త్యాగం చేశావో వివరంగా నాన్నగారికి నేను చెప్తానమ్మా.
మనందరం ఎప్పట్లాగే కలిసి హాయిగా ఉంటామమ్మా. నాన్నగారికి ఏమీ కాదని డాక్టర్లు కూడా చెప్పారు కదమ్మా. నన్ను భయపడొద్దని చెప్పి నువ్వెందుకురా భయపడుతున్నావు? నాన్నగారు స్పృహలోకొచ్చి నిన్ను చూస్తారని భయపడుతున్నావా? అవన్నీ నేను చూసుకుంటానులేమ్మా. ముందురా, నువ్వు తిందు గాని. అమ్మా, ఏంటమ్మా చెప్పు. నాన్న స్పృహలోకి రాకముందే ఒక్కసారి ఆయన్ని కళ్ళారా చూడాలని ఉందమ్మా. అమృత, నువ్వు కృష్ణమూర్తి కూతురువమ్మా, నాన్న కూతురువమ్మా. మీ నాన్నను చూడటానికి నన్ను అడగాలా? చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. నాకు తృప్తిగా ఉందమ్మా. నాన్నని చూసి వెళ్ళిపోతానమ్మా. అలాగేనమ్మా. అమృత, ఏంటమ్మా? వెళ్ళిపోతానంటున్నావేంట్రా? అమ్మా, నేనెక్కడికి వెళ్తానమ్మా? నాన్న క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు నీతోనే ఉంటాను. అలాగే, వెళ్ళి నాన్నగారిని చూసిరా. నాన్న, 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 నాన్న. నాన్న, మీరు స్పృహలో ఉండుంటే మీ ఎదురుగా నిలబడి మిమ్మల్ని నోరారా నాన్న అని పిలిచే అవకాశం
నాకివ్వరు కదా నాన్న. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఇలా పిలుచుకుంటున్నాను. నేను చాలా అదృష్టవంతురాలి నాన్న. మీ ముందు నిలబడి కనీసం ఇలా పిలుచుకునే అవకాశం అయినా నాకు వచ్చింది కదా నాన్న. ఆ తర్వాత మిమ్మల్ని ఇలా పిలిచే అదృష్టం ఉండదు, కనీసం చూసే అవకాశం కూడా ఉండదు నాన్న, ఉండదు. నాన్న, నా జీవితంలో మిమ్మల్ని ఎన్నిసార్లు నానా అని పిలుస్తాను అని లెక్క వేసుకుంటే ఇప్పుడే మిమ్మల్ని అన్నిసార్లు నాన్న అని పిలవాలని ఉంది నాన్న. మిమ్మల్ని ఎన్నిసార్లు నాన్న అని పిలిచిన తనివి తీరడం లేదు నాన్న, తనివి తీరడం లేదు. నాన్న, నేను వెళ్ళిపోతున్నాను నాన్న, వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని చూడటం, నాన్న అని పిలవటం ఇదే చివరిసారి నాన్న, ఇదే చివరిసారి. మీరెంతో ప్రేమగా నన్ను పెంచి పెద్ద చేశారు. మీ ఆశలు ఆశయాలు నేను నెరవేర్చాలనుకున్న సమయంలో ఇది పగపట్టి మనల్ని విడతీసింది నాన్న. అర్థం చేసుకోలేనంతగా అడ్డుగోడల్ని కట్టింది. మీ మనసులో నా మీద ఎంతో ద్వేషం ఉంది. అది నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో లేక శాపమోనని సరిపెట్టుకుంటున్నాను నాన్న. విక్రమ్ని పెళ్లి చేసుకుని మిమ్మల్ని క్షేమంగా విడిపిద్దామనుకున్నాను. కానీ నా మీద కోపంతో మీరే పని చేశారు. ఒక జన్మంతా ఒకరికొకరం కలుసుకోలేనంతగా అపార్థాలు, శత్రుత్వం మీ మనసులో నిండిపోయింది. నేనిక ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సాక్ష్యాధారాలు చూపించినా, నా గురించి ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మరు, ఆలోచించరు. అయినా సరే నేను మీ కూతురిగా చెప్తున్నాను,
నేనే తప్పు చేయలేదు నాన్న. ఇప్పుడు కూడా నేను డబ్బు తెచ్చి మిమ్మల్ని కాపాడనన్న విషయం రేపెప్పుడైనా ఎక్కడైనా మీకు తెలిసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి. ఆ డబ్బు మీదే నాన్న, ఆ డబ్బు మీదే నాన్న. మీరు స్పృహలోకి వచ్చాక నేను మీకు కనిపించను, ఎవరికీ కనిపించినంత దూరంగా వెళ్తున్నాను నాన్న. మీరు సంతోషంగా ఉండాలి నాన్న. మీరు, అమ్మ, నందిని, వెంకట్రావు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి నాన్న. మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే నాన్న. నాన్న వెళ్ళొస్తాను నాన్న, వెళ్ళొస్తాను. ఆ